భరత్ గారు, మీరు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇటు పాలిటిక్స్కు సంబంధించిన వ్యక్తి. మీకు ఇండస్ట్రీతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఓ సినిమాలో హీరోగా చేశారు. మీకు ఆ అనుభవం ఇండస్ట్రీతో ఉంది, ఇటు పాలిటిక్స్తోనూ ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీని అవమానించారా? ఎందుకు ఈ రకంగా పదే పదే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ఈ రకంగా విషం కక్కుతూ సైకో అనేటటువంటి మాటల్ని అసెంబ్లీ వేదికగా వాడచ్చా? ముందరగా నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఒక అంశము ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎట్లా ఉండేదంటే, పేదలందరికీ కూడా సినిమా షోస్ అనేది, సినిమా టికెట్స్ అనేది తగ్గించాలి, ఆ వినోదం అనేది తగ్గించాలి, టికెట్ రేట్లు తగ్గించాలి అనేది ఆయన ఆలోచన విధానం. సో ఆ బేసిస్ లో ఏంటంటే వీళ్ళందరూ కూడా విపరీతమైన ఖర్చులు పెట్టేసి, ఇప్పుడు నిజంగా సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అయితే ఈ డబ్బంతా ఎవరికి వెళ్తుంది? మొత్తం హీరోలకు వెళ్తుంది, లేకపోతే డైరెక్టర్లకు వెళ్ళిపోతుంది. మిగతా ఈ డబ్బంతా కూడా ఇప్పుడు ఇది ఎంత కూడా అంటే పేద ప్రజల దగ్గర నుంచి ఒక బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇట్లాగా టికెట్లు వసూలు చేసి ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? సో ఇప్పుడు మీరు వినోదాన్ని అందుబాటులో తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. సో దాంట్లో భాగంగా టికెట్ రేట్లు తగ్గించాలనేది ఆయన ఆలోచన. సరే, అది పక్కన పెడితే దాని తర్వాత సబ్సిక్వెంట్ గా వీళ్ళకి సినిమా కాస్టింగ్లు ఎక్కువ పెరుగుతున్నాయి, దాన్ని ఈ వ్యయము ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి టికెట్ రేట్లు పెంచాలి అని ముఖ్యమంత్రి గారిని కలవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎవరైతే ఈ సినిమా ఫెటర్నిటీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా. అప్పుడు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ నాని గారితో మాట్లాడినప్పుడు, అప్పుడు నాని గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది, ఇప్పుడు చిరంజీవి గారి లెటర్లు కూడా నేను జస్ట్ అది ప్రెస్ నోట్ కూడా చదివాను. సో అందులో మీరు మినిమం రమ్మనేసి చెప్పారు. ఇప్పుడు అందులో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేశారు, సినిమా ఫిలిం ఫెటర్నిటీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేస్తే అప్పుడు టికెట్ రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు అందులో చిరంజీవి గారి సినిమా ఉంది, బాలకృష్ణ గారి సినిమా కూడా ఉంది. ఆ బాలకృష్ణ గారి సినిమా ఏదో సినిమా ఉంది, జై నరసింహనా, అఖండ అనుకుంటా. అఖండ సినిమాకి కూడా వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకున్నారు. వీరసింహారెడ్డి అఖండ సెపరేట్ గా అడిగారని అంటున్నారు. సరే, ఇది ఈ అంశం పక్కన పెడితే ఇవాళ నిజంగా చాలా దురదృష్టకరం ఏంటంటే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు అట్లా మాట్లాడచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? అతని మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందా? ఇప్పుడు దాకా ప్రజలు ఏదో మాట్లాడుతున్నాడులే అన్నట్టు అనుకుంటున్నారు. అసలు ఇది హైట్స్ ఇంకా అసలు టూ మచ్ వెళ్ళిపోయింది. అసెంబ్లీ వేదికగా సైకోగాడు అనే మాటలు ఎట్లా మాట్లాడతారండి? ఆ 2 చేతుల్లోనూ జేబుల్లో చేతులు పెట్టుకుని, ఆ తల పైన ఏమో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అసలు పార్లమెంట్ అని గాని అసెంబ్లీ అని గాని కనీసము దానికి ఆ వాల్యూ ఇవ్వాలి కదండి. స్పీకర్ గారు, సభ్యులు, గౌరవ సభ్యులు, గౌరవ స్పీకర్ గారు, ఆయన మాట్లాడే స్పీకర్ గారు ఎట్లా ఉంది టైంలో వీళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. అదే ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ డెప్యూటీ స్పీకర్ ఉన్నారా, ఇంకోటి ఉన్నారా, ఇవన్నీ పక్క తీసేయండి. వాళ్ళకి ఎంత స్టేచర్ ఉందనేది పక్క తీస్తే ఇప్పుడు ఆయన అడ్రస్ చేసేది దేనికి? చైర్కి అడ్రస్ చేస్తా ఉన్నాడు. చైర్కి అడ్రస్ చేస్తున్నప్పుడు కనీసం ఆ వాల్యూ, ఆ డెకోరం, ఆ డీసెన్సీ ఉండాలి కదండి. అవును. అసలు ఎక్కడా కూడా కనబట్టలేదు. అసలు ఆయన మాట్లాడిన విధానం కూడా, ఆయన మెంటల్ స్టేట్ కూడా సరిగ్గా ఉందో లేదో కూడా ఒకసారి ఆయన గమనించుకోవాలా. ఇవన్నీ రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఏదండి ఈ వ్యాఖ్యలు రికార్డ్స్ నుంచి, ఎందుకంటే ఇవి అబద్ధాలని తేలిపోయాయి. రెండోది దూషణలు, సభలో లేనటువంటి వ్యక్తి మాజీ సీఎంను ఉద్దించి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పైగా అబద్ధాలన్నది చిరంజీవి గారి లెటర్తో బయటపడింది. సో వీటినన్నింటినీ రికార్డ్స్ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా చైర్ రూలింగ్ ఇవ్వాలండి. ఆ చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు సభలో లేని వ్యక్తుల గురించి ఎట్లా మాట్లాడతారు? అసలు చైర్ రూలింగ్ ఇవ్వాలి. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ అందులోనూ అన్పార్లమెంటరీ సైకో గాడు అసలు ఎవరు ఎట్లా మాట్లాడతారు?
అసలు ముందర చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఏమయ్యా బాబు, నువ్వు తలకి కూలింగ్ గ్లాసులు అట్లా పెట్టుకోకూడదు, తల నెత్తిపైన ముందర తీసి నువ్వు ముందర పార్లమెంట్ కి గానీ అసెంబ్లీకి గానీ గౌరవం ఇవ్వడం నేర్చుకో అని ముందర చైర్ రూలింగ్ ఇవ్వాలి. ఆయన తీసుకొచ్చి ఇలాగే అది ఏంటి, అది ఏమన్నా సినిమా షూటింగా? అసలు ఆయన చేసిన విధానం కూడా నిజంగా సభ్య సమాజం ఎవరు కూడా ఒప్పుకోరండి ఈ రకమైన మాట తీరు. రైట్. ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు చిరంజీవి గారికి నేను అనుకునేది ఏంటంటే, ఆయన చిరంజీవి గారు ఏం గట్టిగా అడగలేదు. ఆయన కామినేని శ్రీనివాస్ గారిని తప్పు పడుతున్నాడు. చిరంజీవి గారి పైన అతనికి ఒక రకమైన పీకల దాకా ఉన్నట్టుంది. వాళ్ళకి ఉన్న బ్యాటిల్ ఏంటనేది మరి మనకు తెలియదు ఎందుకుంటుంది చిరంజీవి గారి మీద ప్రత్యేకంగా. కానీ ఏదేమైనప్పటికీ కూడా చిరంజీవి గారు కూడా ఇవాళ ఆయన క్లారిఫై చేయడం కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఆయన క్లియర్ గా ఆయన చిరంజీవి గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని అగౌరవపరిచారని చెప్పడం కూడా ఇవాళ చిరంజీవి గారు పెట్టిన ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ లో తేటతెల్లమైంది. ఆయన తేటతెల్లమైంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ వాళ్ళే వచ్చి కలుస్తామని చెప్పడం జరిగింది. దానికి ఒక క్లారిటీ వచ్చింది చిరంజీవి గారు చెప్పడంలో. అప్పుడు కూడా చెప్పడం ఏంటి, 5గురినే రమ్మన్నారు, కోవిడ్ సెకండ్ వేవ్ ఉంది కాబట్టి అంటే లేదండి 10 మంది వస్తాము అని చెప్పి వీళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారని వారు కూడా చెప్పారు. చిరంజీవి గారు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇట్లాగా మాకు సినిమా వ్యయము ఖర్చు ఎక్కువ అవుతుంది, దాని గురించి మాకు టికెట్లు పెంచుకునే దానికి అవకాశం ఇవ్వండి అని అంటే మొత్తం అప్పుడు ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ వాళ్ళు కానీ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చిన సందర్భం. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అని అంటే మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 60-65% షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది, ఈవెన్ తెలంగాణ హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా. సో వీళ్ళందరికీ కూడా లాభాలు వచ్చిన సందర్భం. కాకపోతే ఒక్క అంశం ఏంటంటే పేదవాడికి వినోదము అందుబాటులో ఉండాలి అనేది అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాకపోతే మేము సినిమా దానికి ఖర్చు ఎక్కువ, మేకింగ్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, దాని గురించి మాకు ఆ రిటర్న్స్ రావాలి అని అప్పుడు కన్విన్స్ చేశారు. అది వేరే విషయం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు యాక్చువల్ గా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరనండి, అసలు సమాజం ఒప్పుకోదు. ఇప్పుడు నిజంగా నేను మాట్లాడుతున్నా, బయట కూడా మాట్లాడలేదు. ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆయన మాట్లాడిన విధానము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఏందండి, ఏదో 2 జేబుల్లోనూ చేతులు పెట్టుకుని ఆయన మాటలు మాట్లాడేది ఏంటండి, అది అసలు యాక్సెప్టబులే కాదు. రైట్ సార్, రైట్. మార్గాన భరత్ గారు, రైట్. పేర్ని నాని గారు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన పనిచేశారు కాబట్టి వారితో మాట్లాడదాం. వారు మనకు జాయిన్ అయ్యారు. సార్, సభలో లేని వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ పదాలు వాడటం ఒకటి, 2 అది అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలనే అంత క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారే స్వయంగా ఒక పత్రిక